కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మన క్లాస్‌ని స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 7వ అధ్యాయం 23వ శ్లోకం చూద్దాం. ఏడవ అధ్యాయం 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. భావము: అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కాని వారొసగిడి ఫలములు అల్పములు తాత్కాలికములు అయి ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు. ఇక్కడ డెమిగాడ్ వర్షిప్ ఎందుకు చెయ్యకూడదు, ఎందుకు అందరూ ఎందుకు చేస్తారు, ఎందుకు చేయకూడదు, ఒకవేళ చేస్తే వచ్చేది ఏం జరుగుతుంది, అవన్నిటి గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఈరోజు శ్లోకంలో ఈ దేవత ఎవరు దేవతలను పూజిస్తారు అంటే అల్పబుద్ధి కలిగిన వాళ్ళు. అంతవత్తున ఫలం తేషాం అల్పమేధసాం అనే వర్డ్‌ని ఇక్కడ కృష్ణ భగవానుడు యూజ్ చేయడం జరిగిందనమాట. ఎవరికైతే బుద్ధి తక్కువగా ఉంటుందో, అంటే ఎవరైతే ఈ తమోగుణంలో, రజోగుణంలో ఉంటారో అలాంటి వాళ్ళు జనరల్‌గా ఎస్పెషల్లీ ఆ రజోగుణంలో ఉండేవాళ్ళు దేవతలను పూజిస్తారనమాట. తర్వాత ఇంకా మనం భగవద్గీత వేరే శ్లోకాల్లో కూడా చూసుకున్నాం కదా! ఎవరైతే తమోగుణంలో ఉంటారో అలాంటి వాళ్ళేంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళిపోతారనమాట. ఈ క్షుద్ర పూజలు చేయడము ఇలాంటివన్నీ చేస్తారనమాట. అయితే అలాంటి వాళ్ళు ఎక్కడికెళ్తారంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, అలాగా దేవీ దేవతల్ని పూజ చేయడం వల్ల మనకొచ్చే రిజల్ట్ చాలా అల్పంగా ఉంటుంది. అది ఇన్‌సిగ్నిఫికెంట్ అనమాట. దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. తాత్కాలికంలో ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఎవరైతే దేవతను పూజిస్తారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఏ దేవతను పూజిస్తే ఆ పర్టిక్యులర్ దేవతా లోకానికి వాళ్ళు వెళ్తారు అని చెప్తున్నారు. అలా కాకుండా ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో వాళ్ళు ఎక్కడికెళ్తారని చెప్తున్నారు, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి తాత్కాలికం ఎలా అవుతుంది అనంటే, ఇప్పుడు మనం ఈ మన జనరల్‌గా ఎవరు దేవీ దేవతల్ని పూజిస్తారు అంటే, భౌతిక కోరికలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా దేవీ దేవతల్ని పూజించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఏం జరుగుతుందంటే సపోజ్ ఎవరికైనా వివాహం జరగాలి అనంటే మనం చాలా సార్లు విన్నాం. పార్వతీదేవిని పూజిస్తారని, డబ్బులు ఎవరికైనా కావాలి అనంటే లక్ష్మీమాతను పూజిస్తారు. నారాయణుడిని పక్కన పెట్టేసి ఇంకా ఓన్లీ లక్ష్మీమాతకి పూజ చేయడము ఇలాంటివి చేస్తారనమాట. అప్పుడేమవుతుంది కంపల్సరీ అంటే ఒకవేళ మనకది రాసిపెట్టి ఉంటే, ఒకవేళ భగవంతుడు శాంక్షన్ చేస్తే కంపల్సరీ మనకి ఆ కోరిక అనేదైతే తీరుతుంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక కోరిక ఏదో కోరుతాం. ఇంకొకటి దానివల్ల కొన్నిసార్లు మనం కోరుకున్న కోరికల వల్ల మనకి కష్టాలొస్తాయి. ఫ్యూచర్ ఏంటో మనకి తెలీదు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం దేవీ దేవతల్ని పూజిస్తాము. మనకు కావాల్సినవన్నీ వాళ్ళు కృష్ణుడి హెల్ప్‌తో అన్నీ మనకి శాంక్షన్ చేస్తారు.
కాకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, మళ్ళీ మనకి ఇంకొక కోరిక. ఆ కోరికల వల్ల మనకేవో ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత మనం ఈ ఇక్కడ ఈ త్రిగుణాల్లో కట్టుబడి ఉండిపోతామనమాట. కోరికలు తీర్చుకుంటూనే ఉంటాం. మళ్ళీ ఎన్నో జన్మలెత్తుతూనే ఉంటామనమాట. ఇప్పుడు మనకు కొంతమందికి స్విమ్మింగ్ చేయాలని, లేకపోతే గాల్లో ఎగరాలని ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే మనకున్న కోరికల్ని బట్టి ఏం జరుగుతుందంటే, మనకి ఆ పర్టిక్యులర్ బాడీ వస్తుంది. మళ్ళీ దానిలో ఉండిపోతాం. మళ్ళీ ఇంకొకటి ఏదో కోరిక, ఇంకొక దేహము. ఇదంతా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందనమాట. తర్వాత చాలామంది మనం బయట చూస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ మనం కూడా ఈ ఇస్కాన్‌లోకి రాకముందు మనకి ఒక మిస్‌కన్సెప్షన్ ఉండేది. ఏంటంటే ఎవరిని పూజించినా ఇప్పటికి కూడా మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాము. ఏంటంటే ఎవరిని పూజిస్తే ఏంటి ప్రాబ్లము? అందరూ ఒకటే కదా! దేవుళ్ళందరూ ఒకటే. ఎందుకు మన కృష్ణుడినే ఎందుకు పూజ చేయాలి? ఎందుకు మనం ఆహ్, వేరే వేరే వాళ్ళని ఎందుకు పూజ చేయకూడదు? అని అందరూ ఒకటెందుకు కాదు? మీరెందుకు దేవతల్ని డెమిగాడ్స్ అంటారు? ఎందుకు వాళ్ళని మనం దేవుడు అని చెప్పేసి, భగవానుడని చెప్పేసి ఎందుకు అనకూడదు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మనం చాలా సార్లు వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒక ఇల్లుందనుకోండి, ఆ ఇంటికి యజమాని 10 మంది ఉండరు. పక్కింటోళ్ళు యజమాని, ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ మన ఇంటికి యజమాని ఎందుకవుతారు? మన ఇంటిలో ఎవరైతే ఇంటికి పెద్దున్నారో వాళ్ళే యజమానవుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యజమానయిపోరు. లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మన ఇంటికి యజమాని అవ్వరనమాట. అలాగే ఏంటంటే ఒక స్కూల్ రన్ అవ్వాలి అనంటే, ఆ స్కూలుకి కూడా ఒక హెడ్ ఉంటారు. తర్వాత ఒక కాలేజ్‌లో హెడ్ ఉంటారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కూడా ఒక మెయిన్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారనమాట. అలాగే ఏంటంటే భగవంతుడు ఈ సృష్టి మొత్తానికి ఈ సృష్టి మొత్తానికి కూడా ఎన్నో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి భగవంతుడు ఒక్కొక్కళ్ళని హెడ్‌గా చేశారు. వీళ్ళందరికీ హెడ్ ఎవరు అంటే భగవంతుడనమాట. అలా ఏంటంటే ఏ కేస్ తీసుకున్నా మనకి అందరూ ఒకటే అయిపోవరనమాట. ప్రతి దానికి కూడా ఒక హెడ్ అనేది ఉండాలి. అలాగే ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి అందరికీ మాస్టర్ ఎవరు అంటే భగవంతుడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ ఒకటి కాదు. అందరూ ఒకటి అవ్వలేరనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గూడా ఇప్పుడు హెడ్ అయితే వాళ్ళెవరి మీద డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఏదైనా వాళ్ళు చేసే సామర్థ్యం అనేది వాళ్ళకుండాలనమాట. ఇప్పుడు వేరే దేవీ దేవతలు కూడా మనకేమైనా కోరికలు తీర్చాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌కి తర్వాత వాళ్ళకా పొజిషన్ ఒచ్చింది అనంటే ఇప్పుడు ఇంద్రుడున్నాడు. ఇంద్రుడికి ఆ పొజిషనొచ్చి ఆయన ఆ పర్టిక్యులర్ రోల్ ప్లే చేస్తున్నారు అంటే దానికి భగవంతుడే కారణం అన్నమాట. సపోజ్ ఒక డ్రామా అవుతుందనుకోండి. ఒక డ్రామా అవుతూ ఉంటే అప్పుడేమవుతుంది ఆ డ్రామాలో ఎవరో ఒకళ్ళు మెయిన్ ఉంటారన్నమాట. మెయిన్ ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఓకే. నువ్వు ఈ డైలాగ్ చెప్పాలి. డైలాగ్స్ అన్నీ రాసుకోవడము. ఎవరి తర్వాత ఎవరు డైలాగ్స్ చెప్పాలి. ఏ యాక్షన్ చేయాలి. తర్వాత ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవరు ఏ కాస్ట్యూమ్ ఏసుకోవాలంటే డ్రెస్సింగ్ కానీ డెకరేషన్ కానీ, అవన్నీ కూడా చెప్పడానికి ఒకళ్ళు ఉంటారనమాట. నడిపిస్తూ ఉంటారు. స్క్రీన్ బ్యాక్ నుంచి డైలాగ్స్ వాళ్ళు జస్ట్ లిప్ మూవ్‌మెంట్ ఇస్తూ ఉంటారు. వెనకాల నుంచి వాళ్ళు ఆ సౌండ్‌ని ఇస్తూ ఉంటారనమాట. అలా ఏంటంటే, భగవంతుడు అందరిని కూడా నడిపిస్తూ ఉన్నారనమాట. ఈవెన్ దేవీ దేవతల్ని కూడా. ఆహ్, ఆ విషయం అర్థం జేసుకోవాలి. ఇప్పుడు మనం ఆహ్, చాలామంది ఎన్నో రకాలుగా మనం ఈ వితండవాదన ఎస్పెషల్లీ ఈ విషయం దగ్గరకొచ్చేసరికి దేవీ దేవతలు అందరూ కూడా అంటే మనం స్ట్రాంగ్‌గా కన్విన్స్ అయ్యి ఉండాలి. కృష్ణుడే దేవాది దేవుడు. అందరూ దేవాది దేవుడు కాదు. కృష్ణ పరమాత్మ ఒక్కడే దేవాది దేవుడు. ఆయన ఫౌంటైన్ హెడ్ అన్నమాట. అందరిని నడిపించేది ఆయన అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం చూసుకుంటే అక్కడ కూడా మనం ధ్రువ మహారాజ్ చరిత్ర చదివినప్పుడు ధ్రువ మహారాజుకి వాళ్ళ సవతి తల్లి సురుచి ఏం చెప్తుందండి? ఆహ్, ధ్రువ మహారాజు వెళ్లి వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలనుకుంటే తోసేస్తుందనమాట. తోసేసి "నువ్వు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు కూర్చోవాలి అని అనుకుంటే నువ్వు చాలా దురదృష్టవంతుడివి. ఒకవేళ నువ్వు అదృష్టవంతుడివి అయ్యి నా బిడ్డగా నువ్వు జన్మిస్తే అప్పుడు నువ్వు ఆహ్, మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవడానికి నీకు ఆ అర్హత లభిస్తుంది. అయితే నువ్వు ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేయాలి. వదిలేసి నెక్స్ట్ నువ్వు నారాయణుడికి పూజ చేయాలి, అర్చించాలి, ఆయనకి సేవ చేయాలి. అప్పుడు నీకు అదృష్టం వచ్చి నువ్వు నా గర్భంలో జన్మిస్తే అప్పుడు నువ్వు నీ తండ్రి గారి ఒళ్ళో కూర్చుంటావు అని చెప్పేసి చెప్తుంది. కదా! తర్వాత ఆయన చాలా
బాధపడిపోతాడనమాట. ధ్రువుడు చాలా బాధపడతాడు. బాధపడి వెంటనే వాళ్ళ తల్లి సునీతి దగ్గరికి వెళ్తాడనమాట. ఆయనకు చాలా రోషం వస్తుంది. సునీతి ఏం చెప్తుంది, "నువ్వు ఏదైతే ఆవిడ తన కోపంలో చెప్పినా సరే, ఆ కంటెంట్ మాత్రం కరెక్టే. కరెక్ట్‌గా చెప్పింది. నువ్వు ఏమి సాధించాలన్నా సరే, ఆ నారాయణుడినే నువ్వు అడగాలి" అని ఆవిడ డైరెక్షన్ ఇస్తుందనమాట. తర్వాత ఇంక ధ్రువుడు ఏమి ఆలోచించాడు. జస్ట్ 5 సంవత్సరాల బాలుడు అన్నీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట. అడవుల్లోకెళ్ళిపోయి ఇంకా బాగా తపస్సు చేస్తాడు. ఒకవేళ అయితే ఇప్పుడు ఈరోజు మన శ్లోకానికి ఇది ఎలా కనెక్టెడ్ అంటే, ఒకవేళ ఇప్పుడు చూడండి వాళ్ళ లీనియేజ్ తీసుకుంటే, వాళ్ళ వంశం మొత్తం తీసుకుంటే ఎక్కడికెళ్తుందండి? బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మదేవుడు ధ్రువ మహారాజ్‌కి తాతగారు. బ్రహ్మదేవుడిని మనం ఏమనుకుంటాము? ఆయనే సృష్టికర్త అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ బ్రహ్మదేవుడే అంత పవర్‌ఫుల్ అయ్యుంటే డైరెక్ట్‌గా తాతగారు క్లోజ్ కదా! ఎందుకు అన్ని 6 నెలలు తిండి తినకుండా, గాలి పీల్చకుండా, ఎంతో కష్టపడి, ఎంతో తపస్సు చేసి అంత చిన్న బాబు మన పిల్లల్ని మనం ఏమైనా అంటే పేరెంట్స్ ఏమైనా అంటే ఫస్ట్ అమ్మ ఏమైనా అంటే నాన్న దగ్గరికి, నాన్న ఏమైనా అంటే అమ్మ దగ్గరికి వీళ్ళిద్దరూ కలిపి టార్చర్ చేస్తూ ఉంటే, ఇంకా అమ్మమ్మల దగ్గరికి, నాన్నమ్మల దగ్గరికి, తాతల దగ్గరికి వెళ్లి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటిది ధ్రువ మహారాజు వాళ్ళ తాతగారు అంత హై పొజిషన్‌లో ఉన్నారు. క్రియేటర్ ఆయన. ఆయన సృష్టికర్త. అలాంటి తాతగారిని కూడా వదిలి ఆయన అడవుల్లోకెళ్ళిపోయి డైరెక్ట్‌గా బ్రహ్మదేవుడినే అడగొచ్చు కదా! ఒకవేళ బ్రహ్మదేవుడే పవర్‌ఫుల్ అయ్యుండి ఆయనే ప్రైమరీ క్రియేటర్ అయితే, ఒకవేళ ఆయనే దేవాది దేవుడైతే, ఆయన దగ్గరికే వెళ్లి, "తాతగారు నా పరిస్థితి ఇలా ఉంది. మీరు నాకేమైనా సమాధానం చెప్పండి" అని అడగొచ్చు కదా! ఎందుకు అడగలేదు? అంటే బ్రహ్మదేవుడు కూడా అది ఒక ఇండికేషన్ అన్నమాట మనకి. బ్రహ్మదేవుడు కూడా ఆల్ పవర్‌ఫుల్ కాదు. బ్రహ్మదేవుడికి ఇంకొక మాస్టర్ ఉన్నారన్నమాట. ఆ మాస్టరే నారాయణుడన్నమాట. శ్రీకృష్ణుడు. అందుకని ఈ ధ్రువ మహారాజ్‌ని అందరూ సునీతి కానివ్వండి, లేదా సురుచి కానివ్వండి, నారద మహర్షి అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి ఆయన అదే మీ నెక్స్ట్ జనరేషన్ తర్వాత నా టైమొచ్చినప్పుడు మీరు ఈ క్రియేషన్ అంతా మీరేదైతే చేస్తున్నారో ఆ రోల్ నాకిచ్చేయండి అని అడగొచ్చు గదా! బ్రహ్మదేవుడి కంటే నేను గొప్పవాడినవ్వాలి, అంతకంటే హై పొజిషన్‌లో ఉండాలి అనేదే కదా! ధ్రువ మహారాజ్ కోరిక. అదేదో బ్రహ్మదేవుడిని అడగొచ్చు కదా! అంటే అక్కడ క్లియర్ అన్నమాట. బ్రహ్మదేవుడికి కూడా ఇంకొక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ దగ్గరికెళ్లి అడగాలి. బ్రహ్మదేవుడు అల్టిమేట్ కాదు. లేకపోతే ఇంకెవరైనా దేవీ దేవతలు కూడా వాళ్ళు హైయెస్ట్ పొజిషన్‌లో లేరు. వాళ్ళందరికీ హెడ్ ఎవరు అంటే శ్రీకృష్ణుడు అనే విషయం వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమైపోయిందనమాట. అందుకనే వాళ్ళందరూ కూడా నారాయణుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి రీడైరెక్ట్ చేయడము, తర్వాత ఆహ్, ధ్రువుడు కూడా ఎంతో భక్తితో భగవంతుడికి ముని గైడెన్స్‌లో ఆయన తపస్సు చేయడం జరిగింది. తపస్సు చేసి ఎప్పుడైతే విష్ణువుని చూస్తాడో అక్కడితో ఆయనకి కోరికలన్నీ తీరిపోతాయన్నమాట. కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అది హైయెస్ట్ పెర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అంటారనమాట. అదే అన్నమాట. అంటే భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడిని ఎప్పుడైతే మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తామో, అక్కడి నుంచి మన లైఫ్ పెర్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టనమాట. తర్వాత ఇంకా ఆహ్, ఇప్పుడు మనం ఇంకొకటి జడభరతుడి స్టోరీ. జడభరతుడు ఆ లీలలో పాస్ట్ టైమ్‌లో ఏం జరిగిందంటే జడభరతుడిని ఆహ్, ఆహ్, లైక్ దుర్గాదేవి కాళీమాత భక్తులొచ్చి ఈ జడభరతుడి శరీరం అదంతా బావుంది. అమ్మవారికి బలివ్వడానికి చాలా బావున్నాడు. జడభరతుడు మామూలుగా అయితే విష్ణు భక్తుడనమాట. కృష్ణ భక్తుడు, వైష్ణవుడు. చాలా భక్తుడనమాట ఆయన. ముందు 2 జన్మల్లో కూడా ఆయన భక్తి చేయడం అనేది జరిగింది. ముందు రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా భక్తి చేశారు. కానీ లాస్ట్‌లో ఒక చిన్న మిస్టేక్ అనమాట. మొత్తం ఆయన లైఫ్‌ని మార్చేసింది. నెక్స్ట్ ఆయనకి జింక బాడీ రావడము, ఆ జింక దేహంలో ఉన్నప్పుడు కూడా ఆయన భగవంతుడిని తలుచుకోవడము, తర్వాత మళ్ళీ భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తారనమాట. ఇచ్చి జడభరతుడుగా మళ్ళీ ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టడము, మళ్ళీ ఆయన భక్తి చేసుకోవడానికి అవకాశం ఎప్పుడైతే ప్రీవియస్ జన్మలో అలా మిస్టేక్ జరిగిందో ఇంకెవ్వరితో మాట్లాడడం మానేసి, చాలా సైలెంట్‌గా అన్నమాట. ఎవరు ఎన్ననుకున్నా ఎన్నో రకాలుగా అంటారనమాట. ఎక్కడ ఎజిటేట్ అవ్వడు. ఒక వైష్ణవుడంటే అలా ఉండాలనమాట. చాలా టాలరెన్స్ అనేది ఉండాలి. మనం సాధించాలనుకునేది ఏ ఎంసెట్ ర్యాంకో, లేకపోతే ఏ గవర్నమెంట్ జాబో, సెంట్రల్ గవర్నమెంట్ జాబో
లేకపోతే ఇంకొకటో కాదండి. మనం సాధించాలి అనుకున్నది చాలా గొప్పదనమాట. చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అలాంటిది మనం సాధించాల్సింది అల్టిమేట్ అనమాట. అంతకు మించి సాధించడానికి మన జీవితంలో ఏమీ లేదు. అలాంటిది మనం సాధించబోతున్నాము. సాధించాలనే దృఢ నిశ్చయంతో ఉండేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది ఈ జడభరతుడు చేసాడనమాట. చేసి చూపిచ్చాడు మనందరికీ. కదా! ఆయన జడభరతుడు భగవంతుడి గురించి ఎలా అయినా సరే భగవంతుడిని పొందాలి, భగవంతుడిని ప్రేమించాలి, అది తప్ప నాకు ఇంకొకటి ఉండకూడదు అనే దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన్ని చూసి హేళన చేసేవాళ్ళు. అన్నదమ్ములు మోసం చేశారు. పాడైపోయిన ఫుడ్ అది ఇచ్చేవాళ్ళు. ఆస్తి దగ్గర మోసం చేశారు. ఎన్ని చీటింగులు జరుగుతున్నా, ఎవరు ఎన్ని తిట్టినా వీడికి ఏమీ తెలీదు. అందుకే ఆయనకి జడభరతుడు. ఒక జడ వస్తువు ఎలాగైతే ఎలాంటి కదలిక లేకుండా ఉంటుందో, అలాగే ఈ భరతుడు కూడా అంతే అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర వేసేసారనమాట అందరూ. అయినా సరే ఆయన అలాగే బిహేవ్ చేసేవాళ్ళనమాట. ఎవ్వరు నా మీద అటెన్షన్ పే చేయకూడదు. నాకు గర్వం రాకూడదు. అందరూ నన్ను వాహ్! వాహ్! అంటే మళ్ళీ నాకేదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అనేసి ఇంకా జడభరతుడు చాలా స్టేబుల్‌గా ఉన్నాడనమాట. లాస్ట్‌కేమైంది ఎప్పుడైతే ఈ దొంగలు ఈ కాళీమాత భక్తుడు కాళీమాతకి జడభరతుడు బాగా పుష్టిగా ఉన్నాడు. మనం లైక్ హ్మ్. అతన్ని బలి ఇద్దాము అని ఆలోచించినప్పుడు ఈ జడభరతుడు రెడీ అయిపోతాడనమాట. ఓకే. ఏదైనా సరే భగవంతుడి నిర్ణయం. ఇంక తనకంటూ నాకిది కావాలి, ఇది వద్దు అలా కాదు. భగవంతుడు ఏది చేస్తే అదే నాకిష్టం అంతే. ఆ! అలా ఆ స్టేజ్‌కు వచ్చేసే ఉన్నాడనమాట. ఎప్పుడైతే బలివ్వడానికి రెడీ అవుతారో కాళీమాత తనకు తానుగా వచ్చి తన భక్తులందరిని సంహరిస్తుంది. సంహరించి ఈ జడభరతుడిని రక్షించడం అనేది జరిగిందనమాట. చూడండి ఇది కూడా మనకి మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం దేవీ దేవతల్ని పూజించినంత మాత్రాన మనకి అదే అల్టిమేట్ పెర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ కాదు. లేకపోతే అదే మనకి సుప్రీం గోల్ కూడా కాదనమాట. అది కాదు. అది అన్నిటికంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారనమాట. ఎవరైతే వైష్ణవులు, కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళకి కూడా మిగతా దేవీ దేవతలందరూ సపోర్ట్ చేస్తారు మన భక్తిలో. మనం అడగాల్సింది అక్కడ ఒక్కొక్క దేవీ దేవత దగ్గరికి వెళ్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని మార్చేస్తూ ఉంటారు కొంతమంది. సోమవారం వస్తే శివాలయానికి వెళ్తారు. మంగళవారం వస్తే వెళ్ళడంలో తప్పు లేదు. కానీ మనం ఏం అడుగుతున్నాం? ఏ చేతనంతో మనం వాళ్ళ ముందు ప్రవర్తిస్తున్నాము? వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో! వీళ్ళేంటి ఇంకా కోరికలు అడుగుతూనే ఉన్నారు. ఈ కోరికల చిట్టా తగ్గదా? ఇంకా వీళ్ళు ఈ భౌతిక ఆహ్, ఈ చక్రంలో జన్మ మృత్యువుల చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఈ భౌతిక కోరికల్ని పట్టుకొని అని వాళ్ళు కూడా మనం అడిగే కోరికలకి చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైనా దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ మనం కృష్ణ భక్తి గురించి మాట్లాడి, మాకు దాన్ని ప్రసాదించండి. మమ్మల్ని మా భక్తి మార్గంలో ఏవైనా ఒడిదుడుకులేవైనా ఉన్నా, ఆటంకాలేవైనా ఉన్నా వాటన్నిటిని రిమూవ్ చేసి మమ్మల్ని సరైన దారిలో పెట్టండి అని అడిగిన రోజున వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది మనం చేయాల్సిందే. అయితే ఇవన్నీ మనం ఈ భక్తి చేసేటప్పుడు మనకి ఎవరైనా ఒకళ్ళు గైడెన్స్ అనేది ఉండాలనమాట. ఏ గైడెన్స్ లేకుండా అన్నీ నాకే అన్నీ తెలుసు అని మనం అనుకుంటే మనం ముందుకెళ్ళలేమనమాట. దానికి మనకి ఈ ఇస్కాన్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. భక్తి బాగా చేయడానికి. ప్రభుపాదుల వరకు మనకు ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అంతా ఇచ్చారు. ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అని మనకి ఆయన ఒక డీటెయిల్డ్‌గా అన్నీ చెప్పారు. అలాంటప్పుడు మనం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవడం అనేది ఒక్కటే మన చేతుల్లో ఉందన్నమాట. ఆహ్, ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా ఏంటంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి? అది కూడా మనం తెలుసుకోవాలనమాట. ఎందుకంటే ప్రభుపాద్ మనకి మూవ్‌మెంట్ ఇచ్చారు. ఈ మూవ్‌మెంట్‌లోకొచ్చిన తర్వాత మనలో చాలామంది కూడా ఇంతకుముందు మనం వరలక్ష్మి వ్రతం ఓకే. చేసినా ఎందుకంటే అలాంగ్ విత్ కృష్ణ చేస్తే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనం ఆహ్, వినాయక చవితిని, తర్వాత దేవి నవరాత్రులు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే అవసరం లేదు ఒక రకంగా. మనం కృష్ణకి చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి బాడీలో ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి.
రకరకాల అవయవాలు ఉన్నాయి. మన బాడీకి ఎనర్జీ రావాలి అనంటే, మన నోటి ద్వారా ఆహారాన్ని అందిస్తే, అది మన కడుపులోకి వెళ్ళి, మనకి లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది గదా! జీర్ణ వ్యవస్థ అదంతా జీర్ణం చేసి, ఎనర్జీగా మార్చి, ఆ ఎనర్జీని అన్ని అవయవాలకి కూడా సప్లై చేస్తుంది. జనరల్‌గా జరిగే ప్రాసెస్ అది. అయితే ఇప్పుడు మనం కానీ ఈ దేవీ దేవతల్ని పూజించడం అనేదేంటంటే, ఒక్కొక్క అవయవానికి మనం ఆహారాన్ని అందించడం అన్నమాట. ఇప్పుడు కళ్ళుకి ఆహారం అందిస్తే ఏమవుతుందండి? కళ్ళు తీసుకోగలదా? లేకపోతే ముక్కు తీసుకుంటుందా? నోరు తీసుకుంటుందా? నోరు మాత్రమే తీసుకొని అది ఆహారం కడుపులోకి పంపిస్తుందన్నమాట. ఇప్పుడు మనం వేరే దానికి ఆహారం ఇవ్వడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాలి. మనం ఇవన్నీ కన్విన్సింగ్ వేలో మనం ప్రభుపాదుల వారు ఇవన్నీ రకరకాల ఎగ్జాంపుల్స్‌తో ఏది చేయాలి? ఏది చేయకూడదు? ఏ టైంకి ఎలా ఉండాలి? అన్నీ కూడా మనకి చాలా సిస్టమాటిక్ ప్రాసెస్ ఇచ్చారు. ఈ ఇస్కాన్‌లో. తర్వాత ఈ గురువు అనేవాళ్ళేంటంటే మనం తెలియక కొన్ని తప్పులు చేస్తాము. తెలిసి కొన్ని తప్పులు చేస్తాం. తెలిసి చేసినా, తెలియక చేసినా ఒక తల్లి తన పిల్లల్ని ఏ రకంగా అయితే కాపాడుకుంటూ వస్తుందో, అలాగే మన గురువు కూడా మనల్నెప్పుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటారనమాట. మనం వాళ్ళని అర్థం చేసుకోలేము. వాళ్ళెప్పుడు కూడా మనకి మనల్ని సరైన దారిలో పెట్టాలని, సరైన మనకి మంచి చేయాలని, ఇంకా కృష్ణుడి కంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందనమాట మన మీద. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఒకసారి ఏమవుతుందంటే ఆహ్, ఆహ్, ప్రభుపాదుల వారి టైంలో మనకి ఆహ్, ఎవరు మాలతి మాతాజీ అని ఒక మాతాజీ ఉండేవాళ్ళనమాట. ఆవిడ చాలా సీనియర్ డివోటీ. చాలా మంచి ప్రభుపాద్ స్టార్టింగ్ డేస్‌లో అనమాట. యూఎస్ ఎళ్ళిన స్టార్టింగ్ డేస్‌లో. ఆవిడ ఆవిడ సర్వీస్ ఏంటంటే రోజు ప్రభుపాద్‌కి వంట చేయడం అనమాట. రకరకాల వంటలు చేసి అన్నీ పెట్టడము. అది పని అన్నమాట. అయితే మాతాజీ ఎప్పుడు వంట చేసినా ఒక విషయం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. అదేంటంటే ఆహ్, ప్రభుపాద్‌కి ఏం వండి పెట్టినా ప్రతి దానిలో కూడా ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళన్నమాట. సజెషన్ ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే దీనిలో ఇలా కాకుండా నువ్వు ఈ ఐటెమ్స్ అన్నీ వేసుంటే అది ఇంకా బావుండేది. అలా. అలా ప్రతిసారి ఏవో ఒక ఇంప్రూవ్‌మెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళన్నమాట. చాలా రోజులు విన్నారు మాతాజీ విన్నారు. ఇంకా ఆవిడకి దుఃఖం వచ్చేసిందనమాట. బాధ. ఏంటి ప్రభుపాద్ ఒక్కసారి కూడా చేసావు, బావుందని అలా అనట్లేదు. ఎప్పుడు నా దానికి నేనేం చేసినా సరే ఇలా చేసుండాల్సింది, అలా చేసుండాల్సింది అని అంటున్నారే తప్ప ఇంకా హ్మ్. నాకు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. అలా ఆవిడ చాలా బాధపడతారనమాట. ఇంకా ఆవిడ కంప్లీట్‌గా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఒకసారి అనిపిస్తుంది ఇంక చాలులే నేను ఈ సేవ నేను చేయను. వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ప్రభుపాద్‌కి చెప్దామని ప్రభుపాద్ రూమ్‌లోకెళ్తారు. అప్పుడు ప్రభుపాద్ చాలా మందికి క్లాస్ చెప్తూ ఉంటారనమాట. కొంతమందొస్తారు వాళ్ళందరూ ప్రభుపాద్‌తో మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో మాలతి మాతాజీ అక్కడికెళ్ళేసరికి ప్రభుపాద్ ఒక మంచి మాట అంటారనమాట. అదేంటంటే ఈ మాతాజీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ మాతాజీ ఉన్నారు కదా! తన పేరు మాలతి దేవిదాసి. తను చా చాలా వంటలు చేస్తూ ఉంటుంది. చాలా వంటలు చేస్తుంది. నాకు నా కూతురు లాంటిది అని చెప్తారనమాట. తను నా కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుంది. నేనంటే అంత ఇష్టం తనకి. నాకు అంతే. తన కోసం నేను కూడా నా ప్రాణాన్నైనా ఇచ్చేయడానికి రెడీ అని అంటారనమాట. ప్రభుపాద్ అంత స్ట్రాంగ్ మాటలు మాట్లాడేసరికి ఇంకా ఆవిడ తట్టుకోలేకపోతారనమాట మాలతి మాతాజీ. అయ్యో! ఈరోజు నేను ఈ సేవ వదిలేసుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? ప్రభుపాద్ నాకెంత అంటే ఇప్పుడు గురువు అనేవాళ్ళేంటంటే ఎప్పుడు మనకి వాహ్! వాహ్! అనుకుంటూ అబ్బా! సూపర్ నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, హరిబోల్ అని చెప్పేసి మనకి ఎప్పుడూ అంటూ ఉండరనమాట. మనం ఇంకా బాగా చెయ్యాలి. ఇంకా మనతో బాగా అటాచ్‌మెంట్ డెవలప్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఉంటారనమాట వాళ్ళు. అందుకే ఏంటంటే మనకి చిన్న కరెక్షన్స్ అవి చెప్పినప్పుడు మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోకూడదు. ఓకే. ఇంకా నేను బెటర్‌గా చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా ప్రభుపాదుల వారేంటంటే మాలతి మాతాజీ అంతవరకు ఆవిడలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఒకేసారి అన్నీ క్లారిఫై అయిపోయాయన్నమాట. అమ్మ నేను ఇంక బాబోయ్! నేను పొరపాటున కూడా ప్రభుపాద్‌ని వదులుకోకూడదు. ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు అలా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి మన మనసులో చూడండి ప్రభుపాద్‌కి ఆ మానసిక సంఘర్షణ మాతాజీలో ఏం జె ఏమై ఏ సంఘర్షణ అయితే జరుగుతుందో అది ప్రభుపాద్‌కి అర్థమైపోయిందనమాట. అర్థమైపోవడం వల్ల ఆవిడ చెప్పారు. ఓకే. నువ్వు ఇలాగా
ఇలా ఉండకూడదు. ఆహ్, ఓకే. నేను వెంటనే ఏదో ఒకటి చెప్పి ఆవిడని ఆపాలి అనే విషయం అర్థమయిందనమాట. ఆ తర్వాత ఇంకా ప్రభుపాదుల వారు చూడండి, ఇంకా వాళ్ళెలా చేస్తూ ఉంటారంటే, గురువు అనేవాళ్ళు క్రెడిట్ ఎప్పుడు గూడా వాళ్ళు తీసుకోరనమాట. వాళ్ళు వెనక నుంచి నడిపిస్తూ ఉంటారు. కానీ ఈ వాళ్ళని తన శిష్యుల్ని వాళ్ళు ముందుకు తోస్తూ ఉంటారనమాట. దానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. యమున మాతాజీ. యమున మాతాజీ టైంలో ఒకసారి వాళ్ళ అంటే వాళ్ళు తప్పులు చేసినా క్షమిస్తారు గురువు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నా సరే మనల్ని క్షమిస్తూ ఉంటారు. తర్వాత మనల్ని ప్రోత్సహించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట. యమున మాతాజీ మ్యారేజ్ టైమ్ అనమాట. వివాహం జరుగుతున్న టైం. ఆవిడ కూడా ఫారినరే. వేరే ప్రభుజీతో వివాహం జరగాల్సింది. ఆ వివాహంలో హెల్ప్ కోసం అని చెప్పేసి యమున మాతాజీ వాళ్ళ సిస్టర్ జానకి మాతాజీ కూడా వస్తారనమాట. అప్పటికి ఆవిడ ఇంకా డివోటీ ఏం కాదు. జస్ట్ స్టార్ట్ చేశారనమాట. కొంచెం కొంచెం తెలుసు ప్రభుపాద్ గురించి. పెళ్ళికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రభుపాదే కుకింగ్ అవి చేస్తూ ఉంటారనమాట. ఈ జానకి మాతాజీ కూడా వస్తారు. వచ్చి ప్రభుపాద్ నేను కూడా హెల్ప్ చేయొచ్చా? అంటే, "ఆ! సరే రా" అంటారు. ప్రభుపాద్ చెప్తారనమాట. ఏమేం చేయాలి? ఎలా చేయాలి? అని అన్నీ చెప్పేసి ప్రభుపాద్ పక్కకెళ్తే ఈవిడేం చేస్తుంది? వంటగా కొంచెం సేపు చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ప్రభుపాద్ వచ్చేసరికి ఆవిడ వంటగదిలో ఉండదనమాట. అయ్యో! ఎక్కడికెళ్ళిపోయింది అని అనుకుంటారు. కొంతసేపు పోయిన తర్వాత ఆవిడొస్తుందనమాట. వస్తే అప్పుడు ప్రభుపాద్ అడుగుతారు, "ఎక్కడికెళ్ళావు నువ్వు" అని. అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది నేను సిగరెట్ స్మోకింగ్ అది ఈవెన్ లేడీస్ కూడా చేసేవాళ్ళు గదా! నేను సిగరెట్ తాగడానికని ఎళ్ళాను అని చెప్తే, అప్పుడు ప్రభుపాద్‌కి మామూలుగా అయితే మనం ఆ ప్లేస్‌లో ఉంటే ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తాం అనమాట. అది ప్రభుపాద్ వెంటనే ఏం చేశారంటే, "ఆ! ఓకే. అలా చేసావా నువ్వు? సరే అయితే చేతులు, కాళ్ళు కడుక్కొని, నోరు బాగా కడుక్కొని రా మళ్ళీ వంట కంటిన్యూ చేద్దాం" అని చెప్తారనమాట. అంటే మనం చేసే మిస్టేక్స్‌ని కూడా గురువు అనేవాళ్ళు అది తీసుకొని మనల్ని ఓకేలే, ఓకేలే ఒక్క మిస్టేకే గదా! అంతే. ఓకే. ఇంకొకసారి ఈవెన్ శ్యామ్ సుందర్ ప్రభు కూడా రథయాత్ర టైంలో ఫస్ట్ టైమ్ ప్రభుపాద్ రథయాత్ర అవి చేయాలి అనుకునేటప్పుడు ఆ డీటీస్‌నవి కార్వ్ చేయాలంటే డీటీస్‌ని జగన్నాథ స్వామి డీటీ, తర్వాత బలరాముడి డీటీ అవి చేయమని చెప్తారు. ఆయన మంచి స్కల్ప్చర్ అన్నమాట. ఈ శ్యామ్ సుందర్ ప్రభు అనే ఆయన. అయితే ప్రభుపాద్ ఆయనకి చెప్తారు. ఈ విగ్రహాల్ని తయారు చేసే ఆ సేవ అనేది ఆ శ్యామ్ సుందర్ ప్రభుకి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ప్రభుజీ ఏం చేస్తారు. మధ్యలో ఆయనకి సిగరెట్ తాగడం అనేది ఆయనకి కూడా తాగాలనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతూ చేస్తూ ఉంటారు. మధ్యలో ఆ సగం కాలిన సిగరెట్ ఏమో బలరాముడి చేతి మీద పెడతారనమాట. ప్రభుపాద్ అప్పుడే వస్తారు. "ఏం చేస్తున్నావు నువ్వు?" అని అడిగితే ప్రభుపాద్ అబ్జర్వ్ చేస్తారు. చేసి "ఏం చేస్తున్నావు?" అని అడుగుతారు. క్యాజుయల్‌గా అనమాట. అదేదో పెద్ద "నువ్వు తప్పు చేసేసావు, అపరాధం అయిపోయింది" అని దానికో పెద్ద సీన్ క్రియేట్ చేయకుండా జస్ట్ మామూలుగా క్యాజుయల్‌గా అడుగుతారు. "ఏం చేస్తున్నావు? అక్కడ ఏం పెట్టావు?" అనంటే, "సిగరెట్ తాగాను. మిగిలింది అక్కడ పెట్టాను" అనంటే, అది రాంగ్, రైట్ అని కాదు. ప్రభుపాద్ ఎలా చెప్తారంటే చాలా స్మార్ట్ వేలో చెప్తారనమాట. అక్కడి నుంచి. ఎందుకలా చేశావు? నువ్వెందుకలాగా అలా చేయొచ్చా? బలరాముడు ఏమనుకుంటున్నావు? ఆది గురువు అది ఇది అని అంత సీనయితే చేయలేదనమాట. ఒకటే మాట నీకు భగవంతుడికి మధ్యలో సిగరెట్ ఎందుకు? ఆ సిగరెట్ నిన్ను భగవంతుడి దగ్గరికెళ్ళకుండా ఆపుతుంది గదా! అని ఒక్క మాట అంతే. ఇప్పుడు మనం మన జూనియర్స్‌తో అంటే మన కేర్‌లో ఉండే డివోటీస్‌తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభుపాద్ మనం ఎలా ఉండాలి? నెక్స్ట్ జనరేషన్స్ అందరూ ఎలా ఉంటే మనం కొత్త వాళ్ళని కూడా ఆహ్, భక్తిలోకి తీసుకొని రాగలము అనేది చూపిస్తున్నారనమాట. ఆయన ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా అదేంటి లేడీస్ సిగరెట్ తాగుతున్నారా? అవ్వా! భక్తిలోకొచ్చావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఆయన చెప్పలేదు. తర్వాత నువ్వు విగ్రహాలను తయారు చేస్తున్నావు. అది బలరాముడిని తయారు చేస్తున్నావు. బలరాముడిని తయారు చేసే టైంలో నువ్వు సిగరెట్ తాగుతున్నావా? అని మనమైతే దానికి ఒకవేళ మొహం మీద అనకపోయినా వెనకాలనే మాట్లాడుకుంటాం. కానీ ప్రభుపాద్ అవేమీ చేయలేదన్నమాట. జస్ట్ నీకు భగవంతుడికి మధ్యలో సిగరెట్ ఎందుకు? అని ఒకే ఒక్క మాట అడిగారనమాట. వెంటనే శ్యామ్ సుందర్ ప్రభు ఆయన ఓహ్! నిజమే గదా! ఎందుకు నేను సిగరెట్‌ని ఎందుకు మధ్యలోకి తీసుకొనొస్తున్నాను అని అప్పటినుంచి ఆయన తాగడం మానేశారనమాట. ఆ తర్వాత ఇంకొక
ఇంకొక డివోటీ డ్రగ్ అడిక్ట్ అనమాట. అతను ఏమి చెయ్యరు, ఏం చదవరు, వినరు, చాంటింగ్ ఏమీ లేదనమాట. రోజు ప్రభుపాద్ క్లాస్ తీసుకునే టైంకి ఒక టాయిలెట్‌లో రోల్స్ ఉంటాయి గదా! పేపర్ రోల్స్ అవి తీసుకొని రావడం అతను చేస్తూ ఉంటాడనమాట. ఏదో ఒకటి ఈయనెవరో బావున్నాడు, మంచి పనేదో చేస్తున్నారు, వీళ్ళకి నేను సాయం చేయాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన రోజు ఆ టాయిలెట్‌లో రోజు క్లాస్‌కి రావడము, ఆ టాయిలెట్‌లో పేపర్ రోల్ పెట్టేసి ఎళ్ళిపోయేవాడనమాట. ప్రసాదం తీసుకొని ఎళ్ళిపోవడమే. అంతే అతను చేసే పని. ప్రభుపాద్ ఎప్పుడు విసుక్కోలేదు. ఆ హిప్పీస్ అందరూ చాలా వాళ్ళకి ప్రాపర్ బిహేవియర్ ఉండదు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. తాగేసి పడిపోతూ ఉంటారు. ఎన్ని చేసినా ప్రభుపాద్ అన్నిటిని చాలా ఓర్పుగా, చాలా బాగా ఓర్చుకున్నారనమాట. అంటే ఇవన్నీ క్వాలిటీస్ ప్రభుపాద్ ఎగ్జిబిట్ చేసి మనకి ఎగ్జాంపుల్‌లాగా నిలిచారనమాట ఆయన. ఒక డివోటీ అనేవాళ్ళు ఇలా ఉండాలి. మనం ఇలా ఉంటేనే అంటే ఇప్పుడు దేవీ దేవతల్ని పూజించేవాళ్ళు, లేకపోతే కృష్ణుడికి పూజ చేసేవాళ్ళు చాలా వీళ్ళకేంటంటే వీళ్ళ బిహేవియర్‌లో చాలా తేడా అనేది ఉంటుందనమాట. ఆహ్, వీళ్ళేంటంటే ఎంతో గొప్ప స్టేజ్‌కి వస్తే తప్ప వీళ్ళ మంచి క్వాలిటీస్‌ని ఎగ్జిబిట్ చేయలేరు. కానీ మనకి వైష్ణవుల్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచే మనకి ఆ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేస్తామనమాట. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళే కృష్ణుడికిని ఆరాధించగలరనమాట. కృష్ణుడిని పూజించగలరు. కృష్ణుడి వైపుకి రాగలుగుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముందే బేసే స్ట్రాంగ్ వైష్ణవులకి. అంటే దేవీ దేవతల్ని పూజ చేసే ఆ భక్తులకిను, తర్వాత భగవంతుడికి కృష్ణుడికి పూజ చేసే భగవంతుడికి భక్తులకి కూడా ఆ బేస్‌లోనే చాలా తేడా ఉంటుంది. ఎవరైతే తమో గుణంలో ఉంటారో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్షుద్ర పూజలవి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుందనమాట. ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళు దేవీ దేవతలకి పూజ చేస్తారు. వాళ్ళ ఏంటంటే బెటర్ ముందు వాళ్ళతో అంటే ఆ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అన్నమాట. బిహేవియరల్ యాస్పెక్ట్‌లో తీసుకున్నా సరే. అదే వైష్ణవుల్ని తీసుకుంటే వాళ్ళ బేసే స్ట్రాంగ్. దానికి పైన వాళ్ళ బేస్ ఏంటంటే సత్వగుణంలో ఉంటాం మనం. అలా సత్వగుణంలో ఉండడం వల్ల ఉండి, ఆ పైన ఇంకా మనం సాధన స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇవన్నీ మనం రోజు శ్రవణము, కీర్తనము, తర్వాత భగవంతుడి యొక్క పుస్తకాలు చదవడము, వేరే డివోటీస్‌తో కనెక్ట్ అయ్యి ఉండడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ఆ సత్వగుణంలో కూడా మనం ఇంకా ఇంకా ప్యూరిఫై అవుతూ ఉంటామనమాట. ఇంకా పవిత్రత చెందుతూ ఉంటాము. దానివల్ల ఏమవుతుంది, భగవంతుడి దగ్గరికి స్లోగా భగవంతుడు అక్కడ పైనెక్కడో ఉంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు కూడా మనం ఎంతో కొంత మన సాధన ద్వారా మనం భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనమాట. దీనిలో దానిలో మంచి మంచి క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయన్నమాట. మనం ప్యూర్ డివోటీస్ తో కనెక్ట్ అయ్యి ఉండడానికి అంటే రోజు వాళ్ళు చెప్పే క్లాసుల ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవుతూ, మనం వాళ్ళ కనెక్షన్‌లో రెగ్యులర్‌గా ఉంటే డెఫినిట్‌గా మనం కూడా ఒకరోజు మంచి భక్తులం అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. ఆహ్, అలా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ప్రభుపాదుల వారు యమునా మాతాజీ చూడండి. ఎప్పుడో ప్రభుపాద్ టైమ్ యమునా మాతాజీ అప్పట్లో ఈ గోవిందం ఆదిపురుషం పాడారు కదా! అది ఇప్పటికి కూడా అన్ని ఇస్కాన్ టెంపుల్స్‌లో దర్శనారతి టైంలో మన ఆ గోవిందం ఆదిపురుషం ఆ సాంగ్ వినిపిస్తూ ఉంటుందనమాట. అది యమునా మాతాజీ వాయిస్ అది. ప్రభుపాద్ చూసారా ఎంతగా ఎంకరేజ్ చేశారో. ఇప్పుడు మనం కృష్ణ బుక్‌లో చాలా మంచి మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఈవెన్ మన ఇస్కాన్‌లో ఉండే పెయింటింగ్స్ బయట వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. బయట వాళ్ళు కూడా పెళ్ళిళ్ళలో ఆ పెళ్లి కార్డ్స్ మీద కానివ్వండి, వాటన్నిటి మీద కూడా మన ఇస్కాన్ డివోటీస్ పెయింట్ చేసిన ఆ పిక్చర్స్‌ని వాటిని కూడా వాడుకుంటున్నారు. అంటే చూడండి అప్పట్లో ప్రభుపాద్ ఎంత ఎంకరేజ్ చేశారో వాళ్ళ ప్రభుపాద్ డిసైపుల్స్‌ని. ఎవరికి ఏ రంగంలో అయితే వాళ్ళకి బాగా ప్రావీణ్యం ఉంటుందో వాళ్ళని ఆ పర్టిక్యులర్ రంగంలో బాగా ఎంకరేజ్ చేసి ఈ భగవంతుడికి ఏదో ఒక రకంగా సేవ అందించాలనమాట. అలా ఈ యమునా మాతాజీ ఏంటంటే గోవిందమాది పురుషం అన్ని ఇస్కాన్ సెంటర్స్‌లో ఎక్కడెక్కడైతే దర్శనార్తి జరుగుతుందో అక్కడంతా కూడా యమునా మాతాజీ వి అన్నీ అంటే ఆవిడ పాడిన సాంగే ఇప్పటికి కూడా మనం వింటూ ఉన్నామనమాట. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఒక టైంలో అంటే మనం కొన్ని కొన్ని సార్లు మనం రాంగ్ అటాచ్‌మెంట్స్‌తో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. భగవంతుడు భక్తి, భక్తి అనుకుంటూ మనం రాంగ్ టైప్ ఆఫ్ అంటే
ప్రసాదంతో ఒక ఎగ్జాంపుల్ మనం ప్రసాదం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చనమాట. మనం ఏం చేస్తామంటే ప్రసాదం స్పిరిచ్యువల్ వరల్డ్ నుంచి వచ్చిందంటారు. ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చింది. భగవంతుడికి సంబంధించింది. సో, ఎక్కువ ప్రసాదం తీసుకొని లేకపోతే ప్రసాదానికి అటాచ్ అయిపోయి అలా ఉంటే తప్పేముంది అని అనుకుంటాం అనమాట. దానికొక మంచి ప్రభుపాద్ టైమ్‌లో జరిగిన ఒక చిన్న పాస్ట్ టైమ్ చెప్పుకుందాము. ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాద డివోటీస్ అందరూ కూడా బృందావన్‌లో ఫోగుల ఆశ్రమ్ అని ఒక ప్లేస్ ఉంటుందనమాట. అక్కడి నుంచి కృష్ణ బలరాం టెంపుల్‌కి వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఏమవుతుంది వాళ్ళకి ఒక స్వీట్స్ తయారు చేసే వాళ్ళుంటారు కదా! వాళ్ళు కనిపిస్తారనమాట. వాళ్ళు కనిపించిన తర్వాత వీళ్ళందరూ అతను కృష్ణ బలరాం టెంపుల్‌కి దగ్గరలో ఆ స్వీట్స్ చేసే అతను అడుగుతాడనమాట. మీరందరూ కూడా కొంచెం కొంచెం స్వీట్స్ తీసుకోవచ్చు కదా! అని. వాళ్ళు ఫస్ట్ నో, నో మాకొద్దు మేమలా తినము అది ఇది అని చెప్తారు. తర్వాత అతను కొంచెం ఫోర్స్ చేస్తాడనమాట. తీసుకోండి, తీసుకోండి అని. అప్పుడేం చేస్తారు, సరే అవన్నీ బెంగాలీ స్వీట్స్ అనమాట. ఆహ్, వీళ్ళందరూ తీసుకుంటారు, తింటూ ఉంటారు. అదే టైంలో ప్రభుపాద్ కారొస్తదనమాట. ప్రభుపాద్ కారు రాగానే వీళ్ళేం జేస్తారు, దాక్కుండిపోతూ ఉంటారనమాట. ప్రభుపాద్ చూస్తారేమోనని. ప్రభుపాద్ కారు దాటుకొని వెళ్ళిపోతుందనమాట. వీళ్ళని దాటి కొంచెం ముందుకెళ్తుంది. హమ్మయ్య! వీళ్ళందరూ దాక్కున్న వాళ్ళందరూ మళ్ళీ బయటకొస్తారు. హమ్మయ్య! ప్రభుపాద్ చూడలేదు మేము సేఫ్ అనుకుంటారు. ఆ కారు మళ్ళీ వెనక్కొస్తుంది ప్రభుపాద్ కారు. వచ్చి కరెక్ట్‌గా ఈ డ్యూటీస్ ఉన్న దగ్గరే వాళ్ళెక్కడైతే తింటున్నారో అక్కడికొస్తారనమాట. కార్‌లో వచ్చి అక్కడ ఆగితే అప్పుడు వాళ్ళు ప్రభుపాద్ వాళ్ళని అడుగుతారనమాట ఏం జేస్తున్నారని. వాళ్ళేం చెప్తారంటే ఇదిగోండి స్వీట్స్ తింటున్నాం అంటే ప్రభుపాద్ ఒకసారి వాటన్నిటిని చూసి ఓకే. బెంగాలీ స్వీట్స్ చాలా బావుంటాయి అననేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. హమ్మయ్య! ప్రభుపాద్ ఏం అనలేదులే అనుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ప్రభుపాద్‌కి కూడా చాలా ఇష్టం అనమాట స్వీట్స్. అందుకే ప్రభుపాద్ ఏం అనలేదు అనుకుంటారు. అలా తీసుకుంటారనమాట వాళ్ళు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఒకసారి ఒక 3 ఇయర్స్ తర్వాతనమాట. సేమ్ డివోటీ ఒకసారి ప్రభుపాద్ ఒక ప్లేస్‌కెళ్తారు. ఆ ప్లేస్‌లో ఏంటంటే ఆయన ప్రభుపాద్ లెక్చర్ ఇవ్వడానికెళ్తారు. ఈ గ్రూప్ ఆఫ్ డివోటీస్ ఎవరైతే ముందు బృందావన్ కృష్ణ బలరాం టెంపుల్ దగ్గర ఎవరైతే రోడ్డు మీద స్వీట్స్ తింటూ ఉంటారో, ఆ డివోటీస్‌లో ఒక డివోటీ ఏమో ఈ యూఎస్‌లో ప్రభుపాద్ ఎక్కడైతే లెక్చర్ ఇవ్వడానికి వెళ్లారో అదే ప్లేస్‌లో ఆయన ఆ ప్లేస్‌కి దగ్గరలో ఒక స్టాల్ పెడతారనమాట. బుక్ స్టాల్. బుక్ స్టాల్ పెట్టి నించొనుంటారు. బుక్స్‌తో పాటు ఆయన కొన్ని బెంగాలీ స్వీట్స్‌ని సందేశ్‌ని పెట్టి ప్రభుపాద్‌కి చాలా ఇష్టం అన్నమాట సందేశ్ అంటే. ఆయన ఆ సందేశ్ స్వీట్‌ని కూడా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఎవరైతే బుక్స్ తీసుకుంటారో వాళ్ళు ఆ బుక్స్‌తో పాటు ఈయన ఆ స్వీట్ ప్రసాదాన్ని గూడా ఇస్తూ ఉంటారు. అయితే ప్రభుపాద్ ఏం చేస్తారంటే ఆయన లెక్చర్ అయిపోయింది బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత చూస్తారనమాట ఈయన్ని. చూస్తే ప్రభుపాద్‌ని ఆయన పలకరిస్తారు. ప్రభుపాద్ అప్పుడు మీరు చెప్పారు గదా! అని చెప్పేసి ఆ ముందు జరిగిన కృష్ణ బలరాం టెంపుల్ దగ్గర జరిగిందంతా చెప్తారు. తర్వాత ప్రభుపాద్ ఏమో ఏం బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అలా చూస్తారు. ప్రభుపాద్ బుక్స్ చూస్తూ ఉంటే ఇతనేం చేస్తారంటే ఇదిగోండి నేను సందేశ్ కూడా పెట్టాను అని చెప్తూ ఉంటాడనమాట. ప్రభుపాద్ ఏం చేస్తారు సందేశ్‌ని చూసి ఆ బెంగాలీ స్వీట్ మై ఫేవరెట్ స్వీట్ అని ప్రభుపాద్‌కి చాలా ఇష్టం అనమాట. సందేశ్ ఒకటి, కచోరీ ఇవన్నీ ప్రభుపాద్‌కి చాలా ఇష్టమైనవి. తర్వాత ఆకుకూరతో చేసిన సబ్జీలు అవన్నీ ప్రభుపాద్‌కి చాలా ఇష్టం. అయితే ఈ సందేశ్‌ని చూసి ప్రభుపాద్ నవ్వుతారు. తర్వాత ఈ ఎప్పుడైతే ఈయన ఈ బెంగాలీ స్వీట్ సందేశాన్ని చూపిచ్చి, ఇది బెంగాలీ స్వీట్ చాలా బావుంటుంది ప్రభుపాద్ నాకు కూడా చాలా ఇష్టం అని ఆయన చెప్తారు. ప్రభుపాద్ కూడా అంటారు. తర్వాత అవన్నీ ప్రభుపాద్ జస్ట్ అలా చూస్తారు. చూసి తర్వాత కొంచెం చెయ్యి ఇలా ముందుకి చాపి అక్కడున్న చైతన్య చరితామృత బుక్ తీసి ప్రభుపాద్ ఒక మాట అంటారనమాట. దిస్ చైతన్య చరితామృత ఈస్ ఈవెన్ మోర్ స్వీటర్ దాన్ బెంగాలీ సందేశ్ అని చెప్తారనమాట. ఈ సందేశ్ కంటే చైతన్య చరితామృత చాలా స్వీట్‌గా ఉంటుంది అని ఒక మాట అంటారనమాట. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు. ఓకే. ప్రభుపాద్ ఏంటంటే అప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఇష్టం లేదు ప్రభుపాద్‌కి. అందుకని వాళ్ళు ఏమైనా చేస్తున్నా మీరు బయట ఫుడ్ తినకూడదు. అదే మన ప్లేస్‌లో మనం ఎవరైనా ఉండి ప్రభుపాద్ ప్లేస్‌లో మనం ఉండి, అక్కడ మిగతా ఎవరైనా జూనియర్స్ ఎవరైనా మన కింద మన కేర్‌లో ఉన్న డివోటీస్ ఎవరైనా ఉంటే, వెంటనే మాతాజీ ఎందుకు మాతాజీ మీరలా జేస్తున్నారు? మీరెందుకు స్వీట్ తింటున్నారు? బయట రోడ్డు మీద తినకూడదని మీకు తెలీదా? మనం ఆఫర్ చేయకుండా తినకూడదని తెలీదా? వెంటనే మనం ఆ క్లాస్ పీకేసి మనమేదో గొప్ప డివోటీస్ లాగా, వాళ్ళేదో వేస్ట్ ఫెలోస్ లాగా
మనం వెంటనే అందుకుని ఏదో ఒకటి అనేస్తామనమాట. వాళ్ళు హర్ట్ అయ్యినట్టు మనం బిహేవ్ చేస్తాము. కానీ ప్రభుపాద్ అక్కడ చాలా సాఫ్ట్‌గా డీల్ చేశారనమాట. వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఇష్టం లేదు. కానీ అట్ ద సేమ్ టైమ్ ప్రభుపాద్ వదిలేయలేదనమాట. వదిలేయకుండా ఏం చెప్పారు దానికంటే మనకి మన ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రసాదంతో ప్యూరిఫై అవుతాం డెఫినిట్‌గా. కాకపోతే ఏంటంటే మనం ఫిలాసఫీ లేకపోతే అది సెంటిమెంట్ అయిపోతుందనమాట. ఆ సెంటిమెంట్ అయిపోతే ఏమవుతుందంటే మిగతా దేవీ దేవతల్ని మనం ఎలా అయితే పూజిస్తున్నామో కృష్ణాని కూడా అలాగే పూజిస్తామనమాట. దేవీ దేవతల్ని పూజించడం వల్ల వచ్చే నష్టం అనే దానికంటే లాభం ఏమి ఉండదనమాట. ఎలా అంటే మనకి హార్ట్‌లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. మనం జస్ట్ పూజ చేస్తాము. మనకు కావాల్సిన కోరికలు తీర్చుకుంటాం అయిపోయింది. అంతే. అంతేగాని మనలో మన చైతన్యం అనేది డెవలప్ అవ్వదు. చైతన్యం అనేది మనకి ప్రోగ్రెస్ అనేది ఉండదనమాట. మన మనసులో ఎలాంటి ఆలోచన విధానంలో చేంజ్ ఉండదు. అలా కాకుండా మనం ఇంతకుముందు కూడా చాలామంది మనలో చాలామంది ఇస్కాన్‌లోకి రాకముందు కూడా మనం ఎన్నో పూజలు చేసాం. ఎన్నో సార్లు కార్తీక నోములు నోచుకొనుంటాం. కార్తీక సోమవారాలు చేసాం. కార్తీక పౌర్ణమి చేసుంటాము. తర్వాత ఇంకా చాలామంది చాలా రకరకాల పూజలు దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఎన్నో చేసుంటారు. కానీ ఏం లాభం జరిగింది? ఏమి ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అదే ఇస్కాన్‌లో ఒక నెల రోజులు కంటిన్యూయస్‌గా నాది కాదు కృష్ణాయే అన్నీ నాకు అనే ఒక స్ట్రాంగ్ నమ్మకంతో ఒక్క నెల రోజులు ప్రతిరోజు 16 మాలలు చేసి, భగవంతుడి స్క్రిప్చర్స్ చదువుతూ, ఇంక కృష్ణుడు తప్ప ఇంక వేరే లోకం వద్దు. సినిమాలు, గినిమాలు అన్నీ వదిలేయండి. మీ బాధ్యతను మాత్రం పట్టుకోండి. పిల్లల్ని గట్టిగా పట్టుకోండి. మనం చేయాల్సిన బాధ్యతలు అదే మన అత్తమామలు, లేకపోతే తల్లిదండ్రులు, ఎవరి బాధ్యతలైతే భర్త, ఎవరి బాధ్యతలైతే ఉన్నాయో అవన్నిటిని పట్టుకొని ఓన్లీ కృష్ణ భక్తిలో మనం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామంటే ఒక్క 1 మంత్ చాలు. 1 మంత్ గడిచిన తర్వాత మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో కొన్ని మార్పులనేవి వస్తాయి. అంతే గట్టి నమ్మకంగా మనం దేవి దేవతలకి చేసిన ఆ హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదనమాట. అది మనకి దానికిను దీనికి తేడా. ప్రభుపాద్ కూడా ఏంటంటే ఆహ్, గట్టిగా స్ట్రాంగ్‌గా చెప్పకుండా అప్పటికి ఊరుకొని స్క్రిప్చర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దీనిలో మనకి ఎప్పుడైతే ఫిలాసఫికల్‌గా మనం స్ట్రాంగ్‌గా అవుతామో అంటే ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో 10 మందికి మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఇది మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు దేవీ దేవతల్ని ఎందుకు పూజ చేయకూడదు? కృష్ణానే ఎందుకు పూజ చేయాలి? అని ఎవరైనా మనకి అడిగినప్పుడు మనం కరెక్ట్‌గా వాళ్ళకి చెప్పగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మనం ముందు కన్విన్స్ అయ్యి ఉన్నాం కాబట్టి మనం కూడా ఏంటంటే వేరే వాళ్ళని కూడా మనం కన్విన్స్ చేయగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏమవుతుంది వాళ్ళు అలా అలా ఎలా అవుతుంది? నేను ఆ పురాణంలో అలా చదివాను. లేకపోతే ఇంకేదో రిఫరెన్స్ తీసుకొనొస్తారన్నమాట వాళ్ళు. వచ్చినప్పుడు మనం కామ్ అయిపోతాం. ఏం మాట్లాడలేమన్నమాట. అలా ఆ పరిస్థితిలో ఉండకూడదు. అందుకే ఏంటంటే, మనం ఆధ్యాత్మిక గురువు చెప్పే ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని, వాళ్ళ మూడ్‌ని మనం క్యారీ చేయాలి. అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం వాళ్ళ మూడ్‌ని క్యారీ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకి అవన్నీ కూడా మనం కూడా భగవంతుడి గురించి ప్రాపర్‌గా మాట్లాడతాము. మనం స్ట్రాంగ్‌గా మాట్లాడగలుగుతాం అనమాట. మనకి అవునా? కాదా? అనే డైలమాలో ఉండము. క్లారిటీ వచ్చేస్తుంది. అదనమాట. ఈరోజు శ్లోకం అదండి. మనం దేవి దేవతల్ని ఎందుకు పూజ చేయకూడదు, కృష్ణుడిని ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం కదా! దేవి దేవతల్ని చేస్తే మనం ఏంటంటే భౌతిక కోరికలు ఉన్నవాళ్ళు తీర్చుకోవడానికి మాత్రమే దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి చెంది నిజంగా తెలివైన వాళ్ళు తెలివి అంటే ఏంటి? తెలివి అంటే ఏంటి? ఇప్పుడు మనం కోరికలు తీర్చుకొని మనం భౌతికంగా ఎంత హై పొజిషన్‌లో ఉన్నా సరే అవి తెలివితేటలు అనిపించుకోవన్నమాట. ఎవరైతే ఇప్పుడు మనకి ఒక రోగం వచ్చిందనుకోండి. రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాము? సపోజ్ ఏదైనా స్కిన్ డిసీజ్ వచ్చింది. మనం డాక్టర్ దగ్గరికెళ్ళాం. డాక్టర్ నాకిక్కడ ఏంటో నా చర్మం అంతా ఇలా అయిపోతుందని ఏదో చెప్తాము. చెప్తే వాళ్ళేం చేస్తారు, మన మన స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్లారనుకోండి, అప్పుడేమవుతుంది వాళ్ళు ఓకే. స్కిన్ ఇలా అవుతుందని ఏదో ఆయింట్‌మెంట్ ఇస్తారు. మనం రోజు రాస్తాం. అప్పటికి తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఉపయోగం ఏముంది? ఎన్ని సార్లు రాసుకుంటాం అదే మందు. అలా కాకుండా కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడేమవుతుంది వాళ్ళేంటంటే
రూట్ కాజ్‌ని ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఎందుకొస్తుంది మనకి? ఎందుకు మనకి చర్మ వ్యాధి అనేది మనకెందుకొచ్చింది అనేది ఆ డెర్మటాలజిస్ట్ ఫైండ్ ఔట్ చేస్తారనమాట. వాళ్ళు ఇంటర్నల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? పైపైన స్కిన్ ప్రాబ్లమ్ కాదది. లోపల ఏదో మీకు ఏవో కొన్ని టాక్సిన్స్ ఉన్నాయి. ఏవో కొన్ని విష పదార్థాలవి మన శరీరంలో ఉన్నాయన్నమాట. దానివల్ల అది ఎక్స్‌టర్నల్‌గా ఒక స్కిన్ డిసీజ్ లాగా చూపిస్తుంది. ఆ రూట్ కాజ్ ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తారో కరెక్ట్‌గా మనకి ఆహ్, కరెక్ట్ అయిన మందులవి ఇస్తారు. కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మన రోగం నయమై పర్మనెంట్‌గా మనకు మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా చేస్తారనమాట. కృష్ణుడు చేసే పని కూడా డెర్మటాలజిస్ట్ లాగే అన్నమాట. ఆయనేంటంటే ఎన్నో జన్మల్లో చెత్త, చెదారం అన్నీ మనం పోగు చేసుకొని రకరకాల బ్యాగులనమాట. ఒక బ్యాగ్ మొత్తం క్రోధం అనే బ్యాగుంటుంది. ఇంకో దానిలో కామం అనే బ్యాగుంటుందనమాట. అలా రకరకాల బ్యాగేజ్‌లు పట్టుకొని వేరే వాళ్ళని చీటింగ్ చేయాలని, తర్వాత కొంతమందికి అహంకారం చాలా ఎక్కువుంటుందనమాట. ఆ అహంకారం అనే బ్యాగేజ్‌ని ఇలా రకరకాల బ్యాగుల్ని పట్టుకొని మనం అంతా నెగెటివ్ అనమాట. అన్ని నెగటివిటీస్‌తో మనం వస్తాము. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలోకొస్తామో ఇది ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ జరిగినప్పుడు ఒక్కొక్క బ్యాగ్ ఖాళీ అయిపోతూ ఉంటుందన్నమాట. అన్ని బ్యాగ్‌లు ఖాళీ అయిపోయి వెయిట్‌లెస్‌గా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం వెయిట్‌లెస్‌గా ఉంటామో ఏమవుతుంది ఇప్పుడు మనకి చాలా బరువులు మోసేవాడు వంగిపోయి ఉంటాడన్నమాట. ఏ బరువు లేదనుకోండి మనం చాలా ఈజీగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అలాగే ఈ బ్యాగేజ్‌లన్నీ వదిలేసామనుకోండి నెగెటివ్స్ అన్నిటిని మనం వదిలేస్తే భక్తి మార్గంలో ఎప్పుడైతే ఉంటామో మనకు కూడా అంతే అన్నమాట. కృష్ణుడు మనలో ఉన్న ఆ అనర్థాలన్నిటిని స్లోగా రకరకాల ప్రాసెస్‌ల ద్వారా మనకి ఇవన్నీ ఈ ఈ మనలో ఉన్న ఇవన్నీ చెడు అంతటిని తీసేస్తాడనమాట. అప్పుడు మనం కూడా చాలా లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అంటారు గదా! అలాగే ఏంటంటే మన చేతిలో ఏముండదు. మన హృదయంలో ఏముండదు. ఖాళీగా ఉంటుందనమాట. కృష్ణుడు మాత్రమే ఉంటాడు. అప్పుడు మనం ఈ ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆ జర్నీ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. అదనమాట. హ్మ్. అదండి ఈరోజు శ్లోకం. హరే ఎవరికైనా కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ దండ ప్రణామం. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఈరోజు కాల్‌ని క్లోజ్ చేసేద్దామండి. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైశ్చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై మాతాజీ దండవత్ ప్రణామ్. జై హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండ ప్రణామం హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకే. ఓకే మాతాజీ డెఫినెట్‌గా. హరే కృష్ణ మాతాజీ మీ హస్బెండ్ పేరు? శ్రీనివాస్. ఓకే. మనందరం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ